ఆయన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, మన విశాఖవాసి. చిరుధాన్యాలతో ఎన్నో చేయొచ్చు, ఎంతో ఆరోగ్యపదంగా ఉండొచ్చు అన్నటువంటి ఒక విషయాన్ని ఇటు ప్రపంచ దేశాలకి తెలియజెప్పాలన్న ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆ ఆలోచన ఈరోజు మనం చూసినటువంటి కళారూపాలు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే విద్యావేత్తలు కావచ్చు, లేదంటే ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈరోజు ఆయన నిర్మించినటువంటి ఒక చిరుధాన్యాలతో వేసినటువంటి బొమ్మలు ఎంత అలరిస్తున్నాయి అన్నది మనం స్పష్టంగా చూస్తాం. మంత్రులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఆయనకి డైరెక్ట్గా సీఎంతో అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అవి కూడా మనం చూసాం. అయితే చిరుధాన్యాలు అంటే చూస్తున్నాం, ఏ చిరుధాన్యాలతో తయారు చేశారనే విషయం ఆయన విజయ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన ఎడిట్ తెలుసుకుని ప్రయత్నం. విజయ్ కుమార్ గారు, ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అసలు? యాక్చువల్గా ఈ ఇయర్ మన సీఎం గారు కానీ మోడీ గారు కానీ మిల్లెట్స్ ఇయర్గా ఇచ్చేసారండి. దాంతోపాటు మనకి మిల్లెట్స్ మంచి హెల్తీ అని చెప్పి వీటిని మనం అందరికీ అనౌన్స్ చేయాలని చెప్పేసి మన ఈ ఏపీలో పండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని బట్టి మనకి వేరేగా ఈ ఇతర వచ్చే సీఈఓ వాళ్ళు అందరూ ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి వీళ్ళ వంటలు కూడా ఈ దీంట్లో అదే పెట్టడం జరిగింది. నేను దాన్ని బేస్ చేసుకుని నేను కూడా ఆలోచించాను. నేను యాజ్ ఏ ఆర్టిస్ట్ నేను ఇంటర్నేషనల్గా కూడా అమెరికాలో కూడా ఎగ్జిబిషన్ పెడతా ఉంటుంటాను. నాకు ఈ థాట్ వచ్చి దీంతో చేస్తే ఎలా ఉంటుందని ఒక 5 షేడ్స్ని తీసుకుని మిల్లెట్స్లో నేను ఇట్లా ఒక 10 మంది సీఈఓల్ని చేయడం జరిగిందండి. ఒక్కొక్కటి దగ్గర 13 నుంచి 15 రోజుల పాటు టైం పట్టింది. దాంతో నేను మన అమర్ గారికి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన కూడా సంతోషపడి నేను సీఎం గారితో మాట్లాడి మీకు ఇట్లా చూపిద్దాం, చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేశారు. నేను దాన్ని బట్టి నేను వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే కేవలం ప్రముఖులు ఎవరెవరు చేశారు, ఇప్పుడు మనకు ఎగ్జిబిట్ చేసిన ఎవరెవరు? నేను ఒక 10 మంది చేశానండి. టెస్లా సీఈఓ, తర్వాత యాపిల్ సీఈఓ, తర్వాత విప్రో, మైక్రోసాఫ్ట్, తర్వాత గూగుల్, తర్వాత మన అంబానీ అదానీ గారు, తర్వాత మన మహేంద్ర, తర్వాత టాటా బిర్లా, ఇట్లా మొత్తం అందరు సీఈఓలు దగ్గరగా 10 మెంబర్స్ని. దాంతోపాటు మన సీఎం గారు, తర్వాత మోడీ గారు కూడా చేశాను. నేను వాటిని ఈ ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే మీరు చిన్నప్పటి నుంచి కళలు ఉన్నాయి, లేదా చిరుధాన్యాలతో ఇదే ఫస్ట్ టైం చేయడమా, లేదా గతంలో ఎప్పుడైనా చేశారా? నేను చిన్నప్పటి నుంచి ఏదో చిన్న క్రాఫ్ట్ వర్క్లు చేశాను. నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా కూడా నేను దీని మీద ఇట్లా ఒకసారి ఈ ఇయర్ మిల్లెట్స్ ఇయర్ కాబట్టి మిల్లెట్స్ మీద ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇట్లా ప్రాక్టికల్ చేసి నేను చూసుకున్నాను. నేను అనిపించింది మనిషి పోలిక రావడం. ఇప్పుడు ఏంటంటే పెయింటింగ్ అంటే మీరు ఏ కలర్ అయితే ఆ కలర్ వేయగలుగుతాం. ఇది కొన్ని కలర్స్తో పోలిక రావడం అనేది కొంచెం కష్టం. నేను ఏ కలర్ ఎక్కడ వాడితే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటూ నేను ఇది చేయడం జరిగిందండి. అంటే ఎన్ని రకాల చిరుధాన్యాలు ఇందులో వాడారు, ఏమేమి వాడారు అసలు? నేను 5 రకాల చిరుధాన్యాలు వాడాను. ఇదేంటంటే ఊదలు, తర్వాత గంట్లు, తర్వాత అరికెలు, తర్వాత రాగులు, తర్వాత నల్ల నువ్వులు, అట్లా కలర్స్ని బట్టి నేను దాన్ని టింట్గా తీసుకుని నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అది చూసాం కదా విజయ్ కుమార్ చెప్తున్నట్టు. అయితే మనం చూసినాము అత్యద్భుతంగా వచ్చినటువంటి పెయింటింగ్స్ అయితే కనుక, పెయింటింగ్స్ అనకూడదు, వీటిని చిరుధాన్యాలతో చేసినటువంటి ఆకృతులు అనాలి. ఆ ఆకృతులు ఎంత స్పష్టంగా టాటాకి సంబంధించి, అదేవిధంగా రిలయన్స్ అంబానీకి సంబంధించి, అదేవిధంగా అదానీ ఇతరత్ర దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలందరినీ కూడా ఈ విధంగా చిరుధాన్యాలతో చిత్రీకరించడం చాలా అద్భుతమైన ఒక కళగా భావించవచ్చు. ఆదిత్య బిర్లాకు సంబంధించినవి, అదేవిధంగా మహీంద్రాకు సంబంధించినవి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, ఇటువంటివి చాలా ఆకృతులు సుమారు 10 నుంచి 15 వరకు ఇటువంటి చిత్రాలు తను తయారు చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఏమైనప్పుడు కూడా చిరుధాన్యాల సంవత్సరంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తనకు వచ్చినటువంటి వినూత్న ఆలోచన ఈరోజు ఇలా కళ రూపంలో మనకి స్పష్టంగా వచ్చిందని చెప్పి విజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇటువంటి కళారూపాలు సీఎం దృష్టికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో పండుతున్నటువంటి చిరుధాన్యాల ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందని చెప్పి ఊహించుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జనాతో ప్రసాద్, ఏఎంపీ లైవ్, విశాఖపట్నం.